కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న రజకులు ఏటా బల్ల పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా పెదగంటియాడ, పాతగాజువాక ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెదగంటియాడ కంచుమాం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూజలు చేసి రజకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న రజకులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు తమ పిల్లలను మాత్రం ప్రయోజకులను చేసేలా బాగా చదివించాలి అని కోరారు. రజకుల సమస్యలను సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్ అప్పారావు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో మరో కార్పొరేటర్ బొండా జగన్, పి రమణ, ఎస్ పైడిరాజు, హరికృష్ణ, చట్టి గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మా అందరికీ కూడా మాకు ఒక నివాసానికి కూడా అవకాశం కల్పించాలని చెప్తే తక్షణమే స్పందించి ఆర్డీఓ గారితో మాట్లాడతానని చెప్పేసి అదేవిధంగా హౌసింగ్లో కూడా పెట్టించి మీ అందరికీ కూడా ఇల్లు కట్టుకునే విధంగా న్యాయం చేస్తానని చెప్పేసి మంచి మనసుతో అందరికీ కూడా మాట ఇచ్చినందుకు స్థానిక కార్పొరేటర్గా నేను చాలా కూడా ఆనందపడుతున్నట్టు ప్రజలు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. మరి అనాదిగా వచ్చినటువంటి ఆచారం ఈ బలాల పండుగ. ఈ బలాల పండుగ సందర్భంగా అమ్మవారికి, దుర్గమ్మవారికి వాళ్ళు పూజలు ఇస్తారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సుభిక్షంగా ఈ ప్రాంతం ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని స్థిరపడాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. అలాగే ఇది అనాదిగా వచ్చినటువంటి ఆచారాన్ని పెద్దలు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మరి ఈ సందర్భంగా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేస్తున్నాం, పిల్లలకి విద్య పట్ల మంచి దృష్టి సారించాలని, బాగా చదువు అందించాలని, కాలానికి అనుగుణంగా పిల్లల్ని మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అటువైపే అందరూ ఆలోచన చేస్తున్నారని కూడా నేను భావిస్తున్నాను. అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పెద్దలందరికీ కూడా బలాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.